హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. పలమనేరు పట్టణంలోని మన్నారు నాయనపల్లి వద్ద వెలిసిన శ్రీ నిర్వాణ నారాయణ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మరియు భక్తుల ఆధ్వర్యంలో అమృత పాశుపత మృత్యుంజయ హోమం, అపమృత్యు నివారణ హోమం, పార్వతీ హోమం, శ్రీ రుద్ర హోమం, సర్వదోష నివారణ హోమాలను వైదిక మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. హోమాలు, అభిషేకాల అనంతరం మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. తిరువూరు నియోజకవర్గంలో రెచ్చిపోతున్న దొంగలు, నిఘా కంటికి చిక్కని చోరీలు. విసన్నపేట మండలం కలగర గ్రామంలో 130 గ్రాముల బంగారం అపహరణకు గురైంది. సీసీ కెమెరాల నడుమే చోరీలు. నియోజకవర్గ ప్రజల్లో భయాందోళన. తునికిపాడులో ముసుగు దొంగల విశ్వరూపం, 3 చోట్ల చోరీ. తిరువూరు నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి కేసులో సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నప్పటికీ దుండగులు మాత్రం మరింత పకడ్బందీగా వ్యూహాలు మార్చుకుంటున్నారు. తాజాగా తునికిపాడు గ్రామంలో ముసుగులు ధరించి దొంగలు ఏకంగా 2 ఇళ్లతో పాటు ఒక ఆలయంలోనూ చోరీకి పాల్పడ్డారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ మెట్పల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో సుమారు 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో 2000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ తిరంగా ర్యాలీ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, పూదారి అరుణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అసలు మనం
ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తల్లులు మరియు శిశువుల ఆరోగ్య సంరక్షణకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం పలమనేరు ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొని వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, శిశువులకు అత్యవసర సమయాల్లో రవాణా సౌకర్యం కల్పించేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. సోమవారం అమీనాపూర్ గ్రామంలో ఫ్యాక్స్ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పటికీ యూరియా అందకపోవడంతో వేల్పూర్తో పాటు పోచంపల్లి, ఆక్లూర్ చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు నేరుగా కేంద్రానికి వచ్చి వేచి ఉన్నారు. పంటలకు సమయానికి ఎరువులు అందకపోతే నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా స్టాక్ తక్షణమే అందుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని వారు అధికారులను కోరారు. ఇది బేకార్ ఏజీ సిస్టంలో మన గోదాం తీయమంటే మిషన్ ఖరాబ్ అయిందంటాడు. మిషన్ చేయాలన్నాక అది ఇవ్వమంటే 2 గంటలకు ఇస్తా, 10 కొట్టంగా ఇస్తాను, 2 కొట్టంగా నాది కూడా ఇలా అయిపోతుంది. 11:30కే ఉన్నది లాస్ట్. ఎన్నడు బుక్ చేసినావు? ఇప్పుడు మొన్న బుకింగ్ చేసినా మళ్ళీ క్యాన్సల్ అయితే మళ్ళీ బుకింగ్ చేసుకున్నాడు. మళ్ళీ బుకింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు తెలిసిన తెలియని వాళ్ళు వేరే వాళ్ళు తడిపోయి మొక్కాలి. ఎన్ని మాటలు మొక్తాం? ఇది బేకార్ లైన్ పెట్టుకోవాలి గుర్తులు వల్ల. అడు మళ్ళా యాప్ వేయాలా చాలు చేస్తున్నట్టు ఇది అయిపోయిందని. కనీసం ఏ ఊరి దాగురికి అట్లనే పెట్టాలి. ఈ ఊరు ఆ ఊరికి ఒకటి, ఆ ఊరు ఈ ఊరికి వచ్చి కిరాయిలు పడుతున్నాయి. ఒక సంచి తీసుకొని 300 సంచులు, 2 సంచులు తీసుకుంటే 500 రూపాయలు కిరాయి పెట్టు అవుతుంది. కదా సొసైటీ 3 రోజుల నుంచి తిరుగుతున్నాము. ఇట్లా 2 రోజుల నుంచి లేవు, బంద్ అయింది. అది పాత యాప్ కొత్త యాప్ అని సతాయించారు. నిన్న మిషన్ రిపేర్ నిన్న వేపించుకొస్తామన్నారు. చేపించుకొచ్చినాం. ఇలా పొద్దుగాలు ఇస్తారేమంటే మళ్ళీ 10 గంటలకు అన్నారు. 10 గంటలు 2 గంటలకు అన్నారు. 2 అక్లూరు నుంచి వచ్చినా అన్నాం. అది
3 రోజుల నుంచి తిరుగుతున్నాము మందలించడం కోసం. నిన్న వచ్చి మరిపోయినాము, ఈ రోజు వచ్చినాము. ఇవాళ 10 గంటలకు అన్నాడు, మళ్ళీ 10 గంటలకు పోయింది, 2 గంటలకు అంటుండు. 2 గంటల కన్నా వస్తాడా రాడా గ్యారంటీ లేదు. ఇవాళ అయితే టైం అయిపోతుంది, యాప్ డేట్ అయిపోతుంది. మళ్ళీ డేట్ అయిపోయినా కొత్త యాప్ చేయాలంటే మళ్ళీ ఎక్కడికి పోయి బుక్ చేసుకోవాలా? ఏ ఊరు తాగు నిన్న వచ్చిన మారిపోయినా ఇయ్యాల ఇస్తా అన్నారు. మరి ఇయ్యాల 2 గంటల దాకా ఇస్తారా ఇయ్యారా? మళ్ళీ యాప్ చేయాలంటే లేట్ అవుతుంది. మళ్ళీ బుక్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. మరి చేపూరు అయితే అమినాపూర్ సొసైటీలో గత 3 రోజుల నుంచి యూరియా బస్తాలు ఇస్తామని చెప్పి ఆ రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిన్న ఇస్తామన్నారు, నిన్న ఇవ్వలేదు. ఇవాళ 8 గంటలకు ఇస్తామన్నారు, ఇవాళ ఇవ్వలేదు. మరి మధ్యాహ్నం 2 గంటలకు అంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలు కూడా వస్తారా రాదా తెలియదు. నిన్న నుంచేమో యాప్ ప్రాబ్లం ఉన్నదని అట్లా ఇబ్బంది పెడుతున్నారు. బుక్ చేసుకున్న రైతులకు ఏమవుతుందంటే యాప్ డేట్ అయిపోతుంది. డేట్ అయిపోయి మళ్ళీ వేయాలంటే అది మళ్ళీ రైతులకు ఇబ్బంది అవుతుంది. అందరికీ తెలియదు, చదువుకున్న వాళ్ళు లేరు. రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని జానకంపేట గ్రామంలో చంద్రయ్య అలియాస్ రాజన్న వయసు 85 ఏళ్లు, తండ్రి పేరు అనంతయ్య గత కొన్ని సంవత్సరాలుగా జానకంపేట గ్రామంలో భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇతను చందూరు గ్రామం కాగా వివాహం కాకపోవడంతో మా తల్లిదండ్రుల స్థిరాస్తి అక్క వాళ్ళు తీసుకున్నట్లు తెలిపారు. మాకు 2 అక్కలు ఉండగా అక్క కమలవ్వ చనిపోయారని, ఇప్పుడు ఉన్న అక్క పేరు లచ్చవ్వ, చందూరులో ఉంటుందని తెలిపారు. లచ్చవ్వ కొడుకు శంకర్, కమలవ్వ కొడుకులు సుదర్శన్, గోపాల్ వీరు చందూరులో ఉంటారని, వీరు చందూరులో ప్రభుత్వ పాఠశాల దగ్గర వీరి నివాసం ఉంటుందని, వీరి దగ్గరికి అధికారులు మరియు పోలీసులు చొరవ తీసుకుని నన్ను అక్కడికి పంపగలరని ఆవేదనతో చెప్పారు. అడుక్కుంటే పోదా కాళ్ళు మెడ రాకొచ్చినాయి, తీర రాకొచ్చిన తండ్రి నాకు అన్నం లేదు, ఏం లేదు, 3 రోజులాయా ఇలా ఉన్నా అల్లాడిపోతా. ఇది అన్నం పెడితే అక్క కొడుకులు ఉన్నారు, తోలయ్యింది నా తండ్రి, తోలయ్యింది కాదు. అల్లుడు శంకరి స్వామి స్వామి 2 అల్లుడు, ఒక అల్లుడు శంకరి, ఒక అల్లుడు సుదర్శనం, గోపాలు శంకరి. నన్ను ఎక్కడ రానున్నాయి, నన్ను దొరకపోయి గాలి ఉన్నట్టు దొరకపోయి పోలీసు వాళ్ళకు దండ పెట్టుకోడు. ఫోన్ కాదు, నంబర్లు ఉన్నాయి, నంబర్లు నంబర్లే ఉన్నాయి, ఫోన్ మన ఉన్నాయి, దొరికింది. మరి చూడు సరే, ఎప్పుడన్నా చేస్తా వాళ్ళ శాంతం లేదు, కొన్నది నువ్వు కొన్నావు, బాగానే కొని ఇచ్చిండు. నీ పైసలు ఎలా పోలాయి? నీ పైసలు ఎలా పోలాయి?
పైసలా ఆ. వాళ్ళ అవి నా అయ్యే పోయి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నీ బతికేంది? ఇదేంటి ఇది ఇక్కడ నేను బతికి మరి ఏం చేద్దాం? మీరు ఏమన్నా ఏంటి నాకేం చెవులు వింటాం నాన్న నాకేం సుమారు ఇప్పుడు నేను దొరకపోలంటాడు. సందూరు. మరి ఎట్లా ఇద్దాం? మీరే మీ దయ ఎక్కడ దయాభక్తి అయ్యా నిన్ను ఎవరు దొరకపోలా? మీరు ఈ మధ్య మేమేం చేస్తాం? కట్టలు చేసి ఏమేం చెప్తామే? ఏమేం చెప్తాం? దయాభక్తి గట్టి ఏంటి ఉన్నది అనే పోయి సతావి ఎక్కువ తిప్పులేదు మరి మీ కట్టం చేసి రవి నేనంటే చిత్తూరు జిల్లా పూతలపట్టులో డిఎస్సి అంశంపై వైసీపీ శ్రేణులు నిర్వహించిన నిరసన సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏఎస్ఐ జ్యోతి గాయపడినట్లు సమాచారం. నిరసనను అడ్డుకునే క్రమంలో పోలీసులు వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏఎస్ఐ జ్యోతి కింద పడిపోయి గాయపడినట్లు అధికారులు తెలిపారు. తలకు గాయం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన మహిళా ఏఎస్ఐ జ్యోతిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూతలపట్టు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ శ్రేణుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, మహిళా పోలీసు అధికారిపై దురుసుగా వ్యవహరించడం ఏ పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దొరబాబు చౌదరి, రాష్ట్ర నాయకులు గంగారపు గోపి, నాయకులు గుంటూరు మురళి, మాజీ కన్వీనర్ చంద్రమౌళి, కాణిపాకం ఆలయ బోర్డు మెంబర్ నాగరాజు, బాబురావు, జనసేన పార్టీ అధ్యక్షులు మనోహర్, బీజేపీ మండల అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధులందరికీ నమస్కారం. ఈరోజు సొంత పార్టీ పేరు చెప్పుకొని రోడ్డు మీదకి వెళితే జనం మొహం మీద ఉమ్మేస్తారని జన్జీ పేరుతో రోడ్డెక్కి వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసే అకృత్యాలు, వాళ్ళు చేసే దుర్మార్గాలు జన్జీ మీద చూసేద్దామని రోడ్డెక్కి అల్లరి చిల్లరగా ప్రవర్తించిన వైసీపీ నాయకుల తీరు మీరు చూశారు. భారతదేశ రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఆఖరికి ఉన్నటువంటి కమిటీని కూడా భర్తీ చేసుకోలేకపోయినా ఒకరిద్దరితోనైనా పోరాడే నాయకులు ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ ముద్రను ప్రకటించి వారి యొక్క విధానాన్ని ప్రకటిస్తారు. దుర్మార్గం ఏంటంటే
భుజాల మీద తుపాకులు పెట్టి ఎదురుగా ఉన్న వాళ్ళని కాల్చేయాలని ఆ నెపం ఇతరుల మీద నెట్టి ప్రయోజనం మనం పొందాలనే దుర్బుద్ధితో రాజకీయ పార్టీని ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఆడుతున్నటువంటి నాటకం చూస్తున్నారు. ఈరోజు వారికి అనుమతులు లేకపోయినా రోడ్డెక్కి అరాచకం సృష్టించినటువంటి విధానాన్ని మీరు చూశారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఒక సోదరిమణి, పోలీసు విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక సోదరిమణిని ఏఎస్ఐ గారిని ప్రతిసారి టీచర్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఎందుకో తెలుసా? ప్రభుత్వ బడులు సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయుల చేత నడపబడితే అక్కడ చదువుకునే విద్యార్థులు, అంటే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారో, దిగువ మధ్యతరగతికి చెందిన వారు ఉంటారో, షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉంటారో, బహుజనులు ఉంటారో, వారి పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ ఎందుకు ఆగిపోవాలి? వారికి కూడా మంచి సౌకర్యాలు కలిగిస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచన. ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుందన్నటువంటి గొప్ప సత్యాన్ని తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వారి బాటలోనే ఈరోజు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి కోసం ప్రయత్నం చేస్తే అంటే జంజీని తప్పుదో పట్టించాలనుకుంటున్నారా? జంజీ ఉద్యమాన్ని మీరు తప్పుడు డైరెక్షన్లో తీసుకెళ్లాలనుకుంటున్నారా? సిపిఐ ఆధ్వర్యంలో 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జిల్లా పర్యటనలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ పథకాల గురించి గ్రామం గ్రామం తిరగడం జరిగింది. కార్యభిక్షపతి మాట్లాడుతూ గుండ్ల సింగారం, ఎల్కతుర్తి, యల్లాపూర్, హసన్పర్తి పల్లె, వేల్పుల గ్రామం పాదయాత్ర చేయడం జరిగిందని సిపిఐ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ నిరుపేద కుటుంబ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గారికి, మండల కోశాధికారి అల్వాల రాజు గారికి, భగత్ సింగ్ నగర్ శాఖ కార్యదర్శి పద్మక గారికి, అదేవిధంగా పల్లెర్పుల శాఖ కార్యదర్శి నందిని గారికి, మరి పేరు పైన ప్రతి ఒక్కరికి విప్లవ స్వాగత ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారులు వచ్చిన తర్వాత విద్యా ప్రైవేటీకరణ చేయడంతో పాటు నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పని గొప్పలు చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వారి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు నీటికి నెరవేర్చినటువంటి పరిచయం మనకు కనబడతా ఉన్నాయి. మరి మనం ఇక్కడ నుండి కానీ పలువేలుపుల నుంచి కానీ దేశవ్యాప్తంగా రామునికి అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పని గొప్పలు చెప్పినటువంటి బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి మన దగ్గర నుంచి ఇటుక కానీ పైసా కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా తీసుకొని రామ మందిరం కడతాం అయోధ్యలో చెప్పని చెప్పినటువంటి సందర్భంలో మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకి చేతనైనది ఏది చేతనైతే ఇటుక కానీ ఇసుక కానీ రూపాయి 2 రూపాయలు కానీ ఎంత వీలైతే అంత చందాల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ రామ మందిరాన్ని కడతామని చెప్పినటువంటి కట్టిన తర్వాత దాదాపుగా ఎప్పటికీ కట్టి 4 సంవత్సరాలు ఇస్తా ఉన్నది. ఈ 4 సంవత్సరాల కాలంలో 70 సార్లు దొంగతనం జరిగింది. ఎక్కడ జరిగింది? రామ మందిరంలో. మరి రామ మందిరంలో అక్కడ ఎవరు పాలిస్తున్నారంటే దేశ ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ నియోజకవర్గమే. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఎంపీ స్థానంలో ఉన్నటువంటి ఆయన ప్రాంతంలో ఉన్నటువంటి రామ మందిరంలోని రాముని దేవాలయంలో 200 కోట్ల రూపాయలు చోరీ జరిగితే దాని గురించి ఇంతవరకు కూడా బీజేపీ నాయకులు మాట్లాడరు. మరి ఒకవైపున ఆలోచన చేయాలి. మేము రామ భక్తులు అని చెప్పని, జై శ్రీరామ్ అని చెప్పని గొప్పలు చెప్పి హిందూ మతం పెట్టుడి గద్దెనెక్కినటువంటి బీజేపీ నాయకులు ఈ రోజు మరి ఆ రామ మందిరంలో జరిగినటువంటి చోరీ పైన ఎందుకు విచారణ చేయబడుతున్నారో ఈ రోజు మన అందరూ ఆలోచించినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా గతంలో మరి 2004 ఎన్నికల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో
బీజేపీ అధికారంలో రాకముందు కేంద్ర ప్రభుత్వం అప్పుడు యూపీఏ ప్రభుత్వం గద్దెనెక్కాలంటే కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం ఇతర కమ్యూనిస్టు పార్టీలతోటి జంట కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తామని చెప్పినారు. సందర్భంలో 2004లో మరి మనం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, 100 రోజుల పని, అదేవిధంగా సమాచార చట్టం, ఈ 2 పెడితేనే మీకు మద్దతిస్తామని చెప్తే కాంగ్రెస్ వాటిని ఒప్పుకొని ఈ రోజు సమాచార చట్టం, 100 రోజుల పని, ఉపాధి హామీ పని ఈ రోజు వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో మన కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టిన ఘనత అని చెప్పని వాటిని తూర్చి పొడతారని చెప్పని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తా ఉన్నాయి. దానిలో భాగంగా మహాత్మా గాంధీ పేరు మీద 100 రోజుల పనిని తీసివేసి బీబీ రామ్జీ పేరుతోటి కుట్రలు చేస్తూ ఈ రోజు ఎవరైతే ఉంటారో 90% గతంలో 90% నిధులు కేంద్రం, 10% రాష్ట్ర నిధులు అయితే మనకు నెల రోజులలో 15 రోజులలో మన అకౌంట్ లో పైసలు పనిచేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ఇప్పుడు మనకు మున్సిపాలిటీలో కార్పొరేట్లో వచ్చింది కాబట్టి లేదు కానీ అప్పుడు మనకి ఇక్కడ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఉండడం జరిగింది. ఇలాంటి కుట్రలు చేస్తా ఉన్నది. ఒకవైపు ఉపాధి హామీ ఎత్తివేస్తా ఉన్నది, ఇంకొకటి పక్కనే ఉన్నది మన కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. మన సిపిఐగా దశాబ్ద కాలాల పాటు పోరాటం చేస్తే ఈ రోజు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. చిత్తూరు జిల్లాలో పూర్తిగా దంతము లేని 37 మందిని గుర్తించి చెన్నైలోని చెట్టినాడు హాస్పిటల్లో అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు ఆధ్వర్యంలో సోమవారం చెన్నైకి తీసుకుపోవడం జరిగింది. వీరికి ఉచితంగా ఆహారాన్ని భాస్కర హోటల్స్ మరియు మేనకా హోటల్స్ యజమానులు ఎన్పి జయప్రకాష్ నాయుడు, ఎన్పి జయచంద్రబాబు నాయుడు ఉచితంగా ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రామభద్ర నాయుడు, భాను, అమ్మఒడి సభ్యులు మురళి, మనోజ్, గణేష్, వాసు, పృథ్వీ, చండీప్రియ, మధు ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు మా ఊర్లో ఒక తిరునాళ్ళ మారి జరిగి అప్పుడు 630 మందికి పళ్ళు కట్టించినాము. ఇది చాలా సంతోషం. నేను ఏ కార్యక్రమం చేసినా మా గ్రామస్తులు నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చెట్టి రాయుడికి పెట్టినారు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి తింటాను, జీర్ణం బాగా అవుతుంది, అన్ని సౌకర్యాలు మంచి క్లీన్గా ఉంటారు, డాక్టర్లు బాగా చూస్తారు. మన పద్మనాభాన్ని కూడా ఆయనకు వచ్చి అందరినీ బాగా చేసి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఊరికి అర్పిస్తారు. అమ్మఒడి వాళ్ళు బాగా చూసి చేసి ఒకటే కాదు, నేను ఇది 3వ పార్టీ వస్తాను. నువ్వు అందరినీ ఇన్స్పిరేషన్, నిన్ను చూసి అందరూ ధైర్యంగా వస్తూ ఉంటారు. వాళ్ళు దానికనే పోతాడు. సంతోషం. ఇదంతా రైట్ రైట్ రైట్. ఇంకో బాక్స్ మీరు చెప్పండి వాళ్ళకి. మా ప్రకాష్ నాయుడు, జయచంద్ర నాయుడు అందరికి అందిస్తారు. దాన్ని మీరు తీసుకునేసి వేలూరులో దిగిన తర్వాత అక్కడ గోల్చే చేసి మళ్ళీ అక్కడ నుంచి హాస్పిటల్ బస్సు వస్తుంది, దాంట్లో వెళ్ళిపోతుంది. ఒకటి ఒకటి తీసుకోండి బా అంతే. ఒక్కొక్కటి తీసుకోండి బా. వాటర్ బాటిల్ ఒకేసారి లైన్లో నడుస్తుంది. వాటర్ బాటిల్